సో ఎట్లా ఉంది మెదక్ పార్లమెంట్ లో అసలు ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. టిఆర్ఎస్ బీఆర్ఎస్ పక్కా గెలుస్తుంది. ఎందుకు బీఆర్ఎస్ కి ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అన్ని చెప్పినవి అన్ని చేస్తలేదు కదా, కాబట్టి బీఆర్ఎస్ కి 100% గెలుస్తుందని హోప్ ఉంది. అంటే బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి గెలుస్తాడు. అంటే ఆయనకు టికెట్ ఇవ్వడమే రాంగ్ డెసిషన్ అని అంటున్నారు. అనేటోడు మస్తు అంటాడు. ఓకే, అంటే ఇప్పుడు దేశం అంతా మోడీ హవా నడుస్తుంది అని అంటారు కదా. నడుస్తుంది. మాకు కూడా సెంటర్ లో మోడీ రావాలని ఉంది, కానీ మా లోకల్ లో మేము బీఆర్ఎస్ రావాలని, మా సెంటర్ లో మోడీ రావాలని, కానీ మాత్రం బీఆర్ఎస్ రావాలని. సో అంటే రఘునందన్ రావు గురించి మంచోడు, కానీ మేము బీఆర్ఎస్ నమ్ముకొని ఉన్నాం కాబట్టి, కార్యకర్తలం కాబట్టి బీఆర్ఎస్ కి ఇస్తామని మా హోప్. అంతే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మన అధికారం అయితే కోల్పోయింది, డౌన్ ఫాల్ అయిపోయింది. ఎంపీ ఎన్నికల్లో కూడా పోం కదా మనం. అంతేనా? వదిలేసిందని పోలేం కదా. అంతేనా? 1-2 సీట్లు కూడా గెలిచిన కష్టమే అంటారు. ఎన్ని గెలిచినా గెలవకుండా బీఆర్ఎస్ లో ఉంటాం, బీఆర్ఎస్ ని గెలిపిస్తాం. ఈ కాంగ్రెస్ పరిస్థితి, నీలమధు అంటే ఇక మా దగ్గర అంతా లేదు. ఆయన లేదు ఇక్కడ, మోడీ ఏం నడుస్తలేదు ఇక్కడ మెదక్ లో. మెదక్ అంటే మా దగ్గర లేదంతా. మా దగ్గర అయితే మా దగ్గర పెద్ద ఏం లేదు. మీ నర్సపూర్ అయితే లేదు. అంటే యూత్ అంతా ఇట్లా ఆలోచిస్తారా, లేకపోతే ఎవరిని ఇష్టం అందేనా మాది, మేమున్నది మేము చెప్తున్నాం అంతే. ఎవరి మనసులో ఏముందని మాకేం తెలుస్తుంది. అంతేనంట. మొత్తంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, గెలవాలి. అందాజ ఎన్ని సీట్లు గెలుస్తా అంటారు? బీఆర్ఎస్ మొత్తం గెలవాలని మాకుంది. మాకు మొత్తం కేసీఆర్ కూడా నేను అంటున్నాడు 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని. మొత్తం గెలవాలని మాకుంది. అదిగా చూడాలి, దేవుని పేరు అంతే. మొత్తం బీఆర్ఎస్ గెలవాలి.